హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సింధు సత్య. ఈరోజు మీ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే మటన్ గోంగూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది నా స్టైల్లో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, ఇలాచీ, లవంగం మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చిని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మూత పెట్టి ఆనియన్స్ పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత తీసి చూసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో కుక్ చేసుకోవాలి. ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక 1 kg మటన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. మొత్తం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అన్నీ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. మటన్ నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉంచుకొని మొత్తం ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్ల ఉప్పు, 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారం, మీకు సరిపడా కారం వేసుకోండి. ధనియాల పొడి వేసుకొని మొత్తము కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలండి, మొత్తం ముక్కలకి పట్టేటట్టు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెంసేపు కుక్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes ఆయిల్ అంతా ఇట్లా సపరేట్ అవుతుందండి. ఇందులోనే కొద్దిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ఇది చూసారా, ఆయిల్ అంతా సెపరేట్ అయింది. ఈ టైంలో మనం 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకొని 8 నుండి 10 విజిల్స్ రానివ్వాలండి. అది లేత మటన్ అయితే తక్కువ విజిల్స్, కొంచెం ముదురుగా ఉంటే ఎక్కువ విజిల్స్ పడుతుందండి. అది మీరు చూసుకొని పెట్టుకోండి. మొత్తం ఎయిర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మంచి కుక్ అయింది మటన్ అయితే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాము. ఒకసారి అంతా కలుపుకొని ఒకసారి ముక్క కుక్ అయిందో లేదో చూసుకుందామండి. చూసారు కదా, ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇలా ముక్క అనేది సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇందులోనే ఒక పెద్ద సైజు, ఒక పెద్ద కట్ట గోంగూర కట్టని శుభ్రంగా తీసుకొని 3-4 సార్లు కడుక్కొని ఆకులను ఇందులో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేద్దామండి. 2 నిమిషాలు వదిలేసిన తర్వాత మూత తీసి చూసుకుంటే చూసారు కదా, గోంగూర మొత్తం కొద్దిగా మగ్గిపోయింది. ఒకసారి అంతా గోంగూర ముక్కల్లో కలిసేటట్టు కలుపుకుందాము. గోంగూర నుండి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుందండి ఈ టైంలో. కాబట్టి కొంచెంసేపు కుక్ అవ్వనివ్వాలి. మొత్తం ఒకసారి కింద నుండి పై వరకు కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 minutes కుక్ చేసుకుందాము. చూసారు కదా, కొంచెం ఆయిల్ తేలుతుంది, అంటే మొత్తం కుక్ అయిపోయినట్టే. మళ్ళీ ఒక్కసారి అంతా కలుపుకొని కుక్ చేసుకోవాలి, మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా గ్రేవీ. ఈ టైంలో ఒకసారి మనం ఉప్పు కారం చూసుకోవాలండి. నాకు కొంచెం ఉప్పు తగ్గిపోయింది గోంగూర వేసిన తర్వాత, సో నేను ఉప్పు వేసుకుంటున్నాను. అందరూ ఈ టైంలో ఒకసారి చూసుకోండి. ఇందులోనే కారం, ఒకవేళ కారం పడితే కారం కూడా వేసుకోండి, ఈ టైంలో వేసుకోవచ్చు. వేసుకొని ఒక 2-3 నిమిషాలు కుక్ చేయాలి. మూత పెట్టుకొని ఇంకొక 2-3 minutes వదిలేద్దాం. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి.
మూత తీసుకొని చూసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోనే గరం మసాలా, కొద్దిగా మీట్ మసాలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ కర్రీ రెడీ అండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని కొంచెం వేడివేడి అన్నంలో తింటే చాలా పుల్ల పుల్లగా బాగుంటుందండి టేస్ట్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.